ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అధికారం కోసం గత పాలకులు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. నిందితులకు త్వరలోనే శిక్ష పడుతుందంటున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే బాధితులతో పాటు సాక్షులను కూడా వరుసగా విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు అయితే దర్యాప్తుకు పిలిచారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అసలు అధికారులు ఏమడిగారు, సిట్ అధికారులు అనేది కూడా ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. సార్, విచారణలో సిట్ అధికారులు మిమ్మల్ని ఏమడిగారు? ముఖ్యంగా జూలై 30వ తారీఖు నాడు నా యొక్క ఫోన్ని వాళ్ళు ట్యాపింగ్ కోసం అని చెప్పి అప్లికేషన్ పెట్టి ఏ కేటగిరీ కింద పెట్టారో తెలియదు, కానీ జూలై 30th నుంచి, అంటే అప్పటికే నేను మీడియా కమిటీ చైర్మన్గా గాంధీ భవన్లో క్రియాశీలక బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నా ఫోన్ని ట్యాప్ చేయడం, నా ఫోన్ ద్వారా మరి ఏం ఇన్ఫర్మేషన్ అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సూచనలను తెలుసుకోవాలనుకుర్రా, రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏందో తెలుసుకోవాలనుకున్నారో ఈ విధంగా వాళ్ళు ముందుకు పోయినట్టుగా కనపడుతుంది. అధికారులు ఎంతసేపు పాటు మిమ్మల్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు? మరోసారి ఏమైనా విచారణకు రమ్మన్నారు? మరోసారి విచారణకు రమ్మనే విషయం ఏం చెప్పలేదు, కానీ 1 అవర్ నాతో చర్చ చేసిర్రు. అసలు మన పొజిషన్ ఏంది, ఆ పార్టీలో మనం ఉన్నటువంటి రోల్ ఏంది, ఆ రోజు ఈ ట్యాపింగ్లో ఉన్న విషయం నీకు తెలుసా, ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందా, మీరు ఏమి ప్లాన్ చేస్తున్నట్టు, అసలు మీ పేరు ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి గారి టీంలో అంటే, వాస్తవంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు PCC అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటూ ఆయన ఇచ్చే సూచనలు ఫాలో అయ్యేటువంటి కార్యకర్తలో నేను ఒక్కని కాబట్టి నా ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా వాళ్ళకి చెప్పిన. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి బంధువులు కానీ, ముఖ్యమంత్రి గారికి సన్నిహితులు కానీ, ముఖ్యమంత్రి గారి ఆదేశాలను శిరసా వహిస్తూ పనిచేసినటువంటి కార్యకర్తల ఫోన్లు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కేవలం అధికార దుర్వినియోగం, అధికారాన్ని ఎప్పటికీ నిలదొక్కుకోవాలి, అధికారంలోనే ఉండాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి ఇంత దౌర్భాగ్యపు చర్యకు పాల్పడేట్టుగా క్లియర్గా కనపడుతుంది. మీకు ఎప్పుడైనా గతంలో నా ఫోన్ ట్యాపింగ్ గురైందని మీకు ఏమైనా సందేహం వచ్చిందా? అసలు ఏమైనా అంటే ఒకసారి నా ఐఫోన్లో మనం ఏదో మెసేజ్ ట్రై చేస్తే మన ఫోన్ ట్యాప్ అయిందా లేదా తెలుస్తా అంటే డెఫినెట్గా అది చేసినప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, కొన్ని అథారిటీస్ ఈ ఫోన్ని ట్యాప్ చేస్తున్నట్టుగా, ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఫోన్ని ఫార్మాట్ చేసుకోమని చెప్పి మెసేజ్ వచ్చింది. వీడియో జర్నలిస్ట్ దాస్తో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.